1 అవర్ 1 బుక్, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో భాగంగా ఈరోజు మనం హోషేయ గ్రంథాన్ని ధ్యానించబోతున్నాం. పాత నిబంధన గ్రంథంలో 745 పేజీ. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బయేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో 66 పుస్తకాలు ధ్యానించాలని మేము ప్రార్థించినప్పుడు ఇప్పటి వరకు అనేక పుస్తకాలు ధ్యానించడానికి మీరు కృప చూపించారు. హోషేయ గ్రంథాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా ఈ గ్రంథము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని మీరు దర్శించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధి మా మధ్య ఉంచండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ సేవకుడిని వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి బైబిల్ గ్రంథములో పాత నిబంధన గ్రంథాన్ని కొన్ని భాగాలుగా విభజించి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి భాగం పేరు పంచకాండములు. ఎన్ని పుస్తకాలు? 5 పుస్తకాలు. రెండవది చరిత్ర గ్రంథాలు. అవెన్ని పుస్తకాలు? కష్టమేనా చెప్పడం? యెహోషువ నుండి ఎక్కడి దాకా? ఎస్తేరు వరకు. మూడవది కావ్య గ్రంథాలు, అనగా పద్య భాగం. యోబు గ్రంథము నుండి ఎక్కడి దాకా? పరమగీతం వరకు. ఆ తర్వాత పెద్ద ప్రవక్తల గ్రంథాలు. యెషయా నుండి ఎక్కడి దాకా? దానియేలు గ్రంథం వరకు. ఈరోజు ఫైనల్ 5వ భాగంలోకి వచ్చాం మనం. ఆ భాగం పేరు ఏంటంటే చిన్న ప్రవక్తల గ్రంథాలు. ఏంటవి? చిన్న ప్రవక్తల గ్రంథాలు. నిజానికి అసలు ఈ టైటిల్ కరెక్ట్ కాదు అంటారు చాలామంది. పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు. పెద్ద ప్రవక్తల గ్రంథాలంటే వాళ్ళు వీళ్ళకంటే చాలా పెద్దోళ్ళు కాబోలు అనే అభిప్రాయం వస్తుంది. అందుకే అలా పిలవకుండా ఎలా పిలిస్తే బాగుంటుందంటే ప్రవక్తల పెద్ద గ్రంథాలు, ప్రవక్తల చిన్న గ్రంథాలు. ఇది రాసుకుంటే మంచిది. ప్రవక్తల పెద్ద గ్రంథాలు, ప్రవక్తల చిన్న గ్రంథాలు. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు. యెషయాలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, యిర్మీయాలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, యెహెజ్కేలులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి. అందుకే ఆ గ్రంథాలను ఏమని పిలిచామంటే ప్రవక్తల యొక్క పెద్ద గ్రంథాలు. అయితే హోషేయ నుండి మలాకీ వరకు ఉన్నటువంటి గ్రంథాలు ప్రవక్తల యొక్క చిన్న గ్రంథాలు. అనగా 1-2 అధ్యాయాల్లో, ఏదైనా 12 అధ్యాయాల లోపే వాళ్ళు రాశారు. కొంతమంది 14 అధ్యాయాలు. అందుకే ఆ గ్రంథాలని ప్రవక్తల చిన్న గ్రంథాలు అని పిలిస్తే బాగుంటుందని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. కనుక ఏది బాగా అర్థమైంది మనకి? పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటే బాగా అర్థమవుతుందా? ప్రవక్తల పెద్ద గ్రంథాలు, ప్రవక్తల చిన్న గ్రంథాలు అంటే అర్థమవుతుందా బాగా? చెప్పండి. ప్రవక్తల పెద్ద గ్రంథాలు, చిన్న గ్రంథాలు అంటే ఎటువంటి డౌట్ లేకుండా క్లారిటీగా మనకి అర్థమవుతుంది. ఈ ప్రవక్తల చిన్న గ్రంథాలు మొత్తం 12. హోషేయ నుండి ఎక్కడి దాకా? మలాకీ వరకు. ITS బైబిల్ కాలేజీలో నేను టీచ్ చేసే సబ్జెక్ట్ ఇది, చిన్న ప్రవక్తల గ్రంథాలు. దేవుని కృపను బట్టి దేవుడు నాకు అలాంటి అవకాశం ఇచ్చాడు కనుక ఎక్కువ లోతుగా ఈ గ్రంథాలు అధ్యయనం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. అనేక మంది విద్యార్థులకు నేర్పించడానికి ప్రభువు నన్ను వాడుకున్నాడు. కాబట్టి బైబిల్ కాలేజీలో నా సబ్జెక్ట్ అన్నమాట ఇది. ఏంటది? ప్రవక్తల చిన్న గ్రంథాలు.
రైట్. ఇప్పుడు మనం హోషేయ గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. హోషేయ గ్రంథములో 14 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 14 అధ్యాయాలు, 14 చాప్టర్స్ ఉన్నాయి. రచయిత పేరు ప్రవక్త అయిన హోషేయ. ఈ పుస్తకం రాసింది ఎవరు? ప్రవక్త అయిన హోషేయ. హోషేయ అనే పేరుకు అర్థం ఏంటంటే రక్షణ అని అర్థం. పాత నిబంధనలో హోషేయ, యెహోషువ, క్రొత్త నిబంధనలో యేసు, ఈ 3 పేర్లకి ఒకే అర్థం. మళ్ళీ ఒకసారి చెప్పనా? యెహోషువ, హోషేయ, కొత్త నిబంధనలో యేసు, ఈ 3 పేర్లకి ఒకే అర్థం. ఏమిటా అర్థం? రక్షణ, రక్షణ. ఈయన మరి ఏ దేశానికి ప్రవక్తగా ప్రవచించాడంటే ఇశ్రాయేలు దేశానికి ప్రవక్తగా ఉన్నాడు. దేశం 2 భాగాలు అయిపోయిందని చూసాం కదా. ఇటువైపేమో ఇశ్రాయేలు, ఇటువైపేమో యోధా. అయితే ఆయన యోధా దేశం కంటే ఎక్కువగా ఇశ్రాయేలు దేశానికి ప్రవక్తగా పరిచర్య చేశాడు. సుమారు 50 సంవత్సరాలు ప్రవచించాడట ఆయన. ఎంతకాలం ప్రవచనాలు చెప్పాడు? 50 సంవత్సరాలు. లాంగ్ మినిస్ట్రీ, చాలా పొడవైనటువంటి పరిచర్య. తర్వాత పుస్తకం యొక్క సందర్భం. మరి ఏ సందర్భంలో ఈ పుస్తకం రాశాడో సందర్భం చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు దేశం, ఏ దేశం? ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు దేశం విగ్రహారాధనలో మునిగిపోయింది. అది దేంటో మునిగిపోయింది? అది జీవము గల దేవుణ్ణి విసర్జించి విగ్రహారాధనలో మునిగిపోయింది ఈ దేశం. దానికి ముఖ్యమైన కారణం ఎవరంటే మొట్టమొదటి రాజు, చెప్పగలరా ఎవరో? ఇశ్రాయేల్ దేశం మొట్టమొదటి రాజు యరొబాము. ఆయన 2 బంగారు దూడలు తయారు చేయించి ఆ ఇజ్రాయేలు దేశంలో 2 ఇంపార్టెంట్ ప్లేసెస్లో పెట్టి మనల్ని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్యంలో నడిపించిన వాడు ఈ దూడే అని చెప్పాడు అన్నమాట. ఈ అబద్ధాన్ని ప్రజలు నమ్మి ఆ దూడల్ని ఆరాధించడం మొదలుపెట్టారు. కనుక ఎవరితో మొదలైంది విగ్రహారాధన? యరొబాముతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆహాబు, యెజెబెలు, వీళ్ళ కాలంలో మరొక కొత్త దేవుళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళు ఎవరంటే బయలుదేవుడు, అష్తారోతు దేవత. ఎవరి కాలంలో ఇది? ఆహాబు, యెజెబెలు కాలంలో. కారణం ఏంటంటే యెజెబెలు ఒక విగ్రహారాధన చేసే వ్యక్తి యొక్క కుమార్తె. ఆమె కాపురానికి వచ్చేటప్పుడు వాళ్ళ దేవతలను కూడా తెచ్చుకుందన్నమాట. ఆమె ఇంట్రడ్యూస్ చేసింది, పరిచయం చేసింది ఇజ్రాయేల్ దేశానికి. ఎవరిని? బయలుదేవుడిని, అష్తారోతు దేవతలు. అంత మాత్రమే కాదు, ఈ దేవతలకి ఆరాధన చేయడానికి అనేక మంది యాజకులను, అనగా పూజారులను కూడా ఆమె జీతం ఇచ్చి, శాలరీ ఇచ్చి చేయించింది. అదే సమయంలో యెహోవా దేవుని ప్రవక్తలను కూడా చంపించింది. దాంతో ప్రజలు రాణికి భయపడి కొంతమంది, లేదా రాజు నడిచిన బాట నడవాలని మరికొంతమంది, దేశమంతా కూడా ఇప్పుడు ఎవరిని పూజిస్తున్నారంటే బయలుదేవుడిని, అష్తారోతు దేవతల్ని పూజిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మొట్టమొదట దేవుడు ఇజ్రాయేలు దేశాన్ని ఖండించడానికి, సరిచేయడానికి ఒక ప్రవక్తను లేపాడు. ఆ ప్రవక్త పేరేంటంటే ఆమోసు. ఆయన మొట్టమొదటి ప్రవక్త. ఏ దేశానికి? రాసుకోవాలి ఈ పాయింట్. ఇజ్రాయేలుకి మొట్టమొదటి ప్రవక్త ఎవరు? ఆమోసు. ఈ ఆమోసు ఎవరంటే ఆయనేమో యోధా దేశానికి చెందినవాడు. అయితే ఆయన్ని దేవుడు ఇజ్రాయేలు దేశానికి వెళ్ళి ప్రవచనాలు చెప్పమన్నాడు. ఆమోసుది ఏ దేశం? యోధా దేశంలో ఉన్నటువంటి ఆమోసును దేవుడు పిలిచి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి ప్రవచనాలు చెప్పమన్నాడు. ఆయన కొన్ని సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత చివరి ప్రవక్తగా హోషేయని దేవుడు లేపాడు. కనుక 2వ ప్రవక్త ఎవరు? హోషేయ. ఆయన కూడా ప్రవచనాలు చెప్పాడు. కాలము ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 755 నుండి 710 సంవత్సరాల మధ్యకాలంలో.
క్రీస్తు పూర్వం 755 నుండి 710 సంవత్సరాల మధ్యకాలంలో. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను చెప్పే ఈ సంవత్సరాలన్నీ కూడా సుమారు, అప్రాక్సిమేట్లీ అని మీరు రాసుకోవాలి. ఇవేదో పక్కాగా 755 అంటే 755 కాదు. ఒక 10 సంవత్సరాలు అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. కొంతమంది వేదాంత పండితులు 755 కాదు 745 అని చెప్తారు. మరి ఆ సారేంటి అలా చెప్పారు, మా సారేంటి ఇలా చెప్పారు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పినా పక్కా కాదు లెక్కలు. ఏంటవి? సుమారుగా. ఆ మాట అనండి అందరూ, సుమారుగా, అప్రాక్సిమేట్లీ. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. కనుక ఇజ్రాయేలు దేశానికి దేవుడు 2 ప్రవక్తలను లేపాడు. చెప్పండి వాళ్ళు ఎవరెవరు? ఆమోసు, హోషేయ. హోషేయ కాలంలోనే ఇజ్రాయేలు దేశం అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. ఎవరి కాలంలో? హోషేయ కాలంలో ఇజ్రాయేలు దేశం ఎక్కడికి వెళ్ళిపోయింది? అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 720. ఆమోసు ప్రవచనాలు చెప్పాడు, ఎవరు మారు మనసు పొందల. ఇంకా ఆయన్ని తిట్టారు, కొట్టారు, అవమానపరిచారు. ఎవరిని? ప్రవక్త అయినా ఆమోసుని. దేవుడు వాళ్ళని ప్రేమించి ఇంకొక ప్రవక్తను పంపాడు. ఎవరా ప్రవక్త? హోషేయని పంపాడు. అయినా కానీ వాళ్ళు మారు మనసు పొందల. దాంతో దేవుడు ఆ దేశాన్ని శిక్షించడానికి ఆ దినాల్లో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అష్షూరు సామ్రాజ్యాన్ని ఆ దేశం మీదకి దండయాత్రకు పంపించి వాళ్ళందరినీ చెరలోకి బానిసలుగా తీసుకెళ్లారు. కనుక ఇజ్రాయేల్ దేశానికి చిట్ట చివరి ప్రవక్త ఎవరు? హోషేయ. అలాగే యూదా దేశానికి చిట్ట చివరి ప్రవక్త ఇర్మియా. ఎవరైనా? ఇర్మియా కాలంలో యూదా దేశం బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. హోషేయ కాలంలో ఇజ్రాయేల్ దేశం ఏ చెరలోకి వెళ్ళింది? అష్షూరు చెరలోకి వెళ్ళింది. యూదా దేశం చెరలోకి వెళ్ళింది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 586లో. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 586లో. అనగా ముందు ఉత్తర రాజ్యం చెరలోకి వెళ్ళింది. కొన్ని సంవత్సరాల తర్వాత యూదా దేశం కూడా అదే పాపం చేసి, అదే పాపం అంటే ఏ పాపం? జీవము గల దేవుడిని విడిచిపెట్టి విగ్రహారాధన చేయటం వల్ల దేవుడు ఆ దేశాన్ని శిక్షించాడు. వాళ్ళని బబులోను చెరలోనికి పంపించాడు. ఇప్పుడు సమకాలీన ప్రవక్తలు అని రాసుకోండి. సమకాలీన ప్రవక్తలు అంటే ఎవరు? ఒకే కాలములో ప్రవచనాలు చెప్పినవారు. ఇప్పుడు నేనున్న ఈ కాలంలో మీకు సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నా. ఇదే టైంలో హైర్పేటలో జోషికేరాయ్ గారు పరిచర్య చేస్తూ ఉన్నారు. స్వర్ణపాలెంలో డేవిడ్ గారు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ కలిపి ఏమంటారంటే సమకాలీన పాస్టర్లు అంటారు. అంటే ఒకే కాలంలో పరిచర్య చేసిన వారు. అలాగే హోషేయ కాలంలో మరికొంతమంది ప్రవక్తలు కూడా ప్రవచనాలు చెప్పారు. ఎవరు వాళ్ళు? చెప్తాను, నోట్ చేసుకోండి. హోషేయ ఇజ్రాయెల్లో ప్రవచనాలు చెప్తా ఉంటే ఈ పక్కన ఇంకొక దేశం ఉందిగా. ఏ దేశం అది? యూదా దేశంలో 2 ప్రవక్తలు సేమ్ టైంలో ప్రవచనాలు చెప్తా ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే, ఒకటి యెషయా, 2 మీకా. ఎవరెవరు? యెషయా, మీకా. మీకా ఏమో ప్రవక్తల చిన్న గ్రంథాల్లో రాసిన చిన్న పుస్తకం రాశాడు. యెషయానేమో పెద్ద గ్రంథాన్ని రచించాడు. కనుక ఈ ముగ్గురిని కలిపి ఏమంటారు? సమకాలీన ప్రవక్తలు. ఒకే కాలంలో ప్రవచనాలు చెప్పినటువంటి వారు. ఈ పుస్తకంలో ఇజ్రాయేలు దేశానికి ఒక కొత్త పేరు పరిచయం అవుతూ ఉంటుంది. నేను మొట్టమొదటిసారి హోషేయ గ్రంథం చదివినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. అది ఇదేంటి ఈ పేరు పెట్టి పిలుస్తున్నారు, అసలు వీళ్ళు ఎవరు అనుకునేవాడిని. అది ఎవరంటే ఎఫ్రాయిము. రాసుకోండి. ఇశ్రాయేలుకు దేవుడు ఉపయోగించిన మరొక పేరేంటి? ఎఫ్రాయిము. ఈ ఎఫ్రాయిం ఎవరు? చెప్పడం కష్టమేనా? చాలా కష్టమా? ఎఫ్రాయిం కూడా ఒక గోత్రమే. యోసేపుకి 2 కుమారులు. ఎవరెవరు? మనష్షే, ఎఫ్రాయిం.
ఎవరెవరు? మనష్షే, ఎఫ్రాయిము. వీళ్ళిద్దరిని ఏమని పిలుస్తారంటే మనష్షే అర్ధగోత్రము, ఎఫ్రాయిము అర్ధగోత్రం అంటారు. రెండు కలిపితే ఒక గోత్రం. ఏ గోత్రం అది? యోసేపు యొక్క గోత్రం. ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఎఫ్రాయిము అని పిలుస్తూ ఉంటాడు దేవుడు. అది వీళ్ళెవరు అనుకోవద్దు. ఎఫ్రాయిము దేనికి సూచన అంటే మొత్తం ఇశ్రాయేలు దేశానికి సూచన. ఎఫ్రాయిం అనగానే కేవలం ఎఫ్రాయిము గోత్రముతో మాత్రమే చెప్పట్లేదు దేవుడు. ఎవరితో చెప్తున్నాడు? ద హోల్ నేషన్, ఇజ్రాయేలు దేశం అంతటితో చెప్తాడు. కాబట్టి ఇశ్రాయేలుకి ఉపయోగించిన మరొక పదం ఏంటి చెప్పాలి అందరూ? ఎఫ్రాయిం. కనుక మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఈ వారం అంతా ఈ గ్రంథం మీరు చదువుతారు కాబట్టి మీకు కన్ఫ్యూజన్ రాకుండా ముందుగానే మీకు చెప్తా ఉన్నాను అన్నమాట. రైట్. సందేశం తర్వాత. ఇప్పుడు దాకా మనం సందర్భం చూసాం, తర్వాత సమకాలీన ప్రవక్తలు ఎవరో చూసాం, ఇప్పుడు సందేశం. అసలు ఏం చెప్తాడు ఈయన హోషేయ అనేటువంటి ప్రవక్త? ఈ పుస్తకంలో ఏం చెప్తున్నాడు? నంబర్ 1, ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడకపోతే అష్షూరు చెరలోకి వెళ్తారు అని ప్రవచించాడు. మళ్ళీ చెప్పనా? ఇశ్రాయేలీయులు ఏం చేయకపోతే, పశ్చాత్తాపడకపోతే, తమ విగ్రహారాధన అనే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే తప్పకుండా మీరు అష్షూరు చెరలోకి వెళ్తారు అని హెచ్చరించాడు. హెచ్చరిక ప్రవక్త ఈయన. ఎవరైనా? హోషేయ. ఇది ఫస్ట్ మెసేజ్, ఇంపార్టెంట్ మెసేజ్. అది రెండవ మెసేజ్ కూడా ఒకటి ఉంది, అద్భుతమైన మెసేజ్. ఇది నోట్ చేసుకోండి. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విసర్జించినా, వాళ్ళు దేవుణ్ణి విసర్జించారు కదా, దేవుణ్ణి విసర్జించి ఎవరిని పూజిస్తున్నారు? బయలుదేవుణ్ణి, అస్తారోతు దేవతను పూజిస్తున్నారు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విసర్జించి అన్యదేవతలను ఆరాధించిన అని రాసుకోండి. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విసర్జించి అన్యదేవతలను ఆరాధించిన దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది శుభవార్త. హోషేయ చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు దేవుణ్ణి విసర్జించినా దేవుడు మాత్రం మిమ్మల్ని విసర్జించలేదు. దేవుడు ఇంకా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. అది విశ్వాసఘాతకమైనటువంటి దేశమైనా, అపనమ్మకమైనటువంటి దేశమైనా దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఇంకా వారిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. మూడవ సందేశం, వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. వారు దేవుని ప్రేమను గుర్తించి ఏంటి? వారు దేవుని ప్రేమను గుర్తించి ఇకనైనా దేవుని వైపు తిరగాలని పిలుపునిచ్చాడు. అది ఇకనైనా వారు ఎవరి వైపు తిరగాలని? దేవుని. ఓ ఇశ్రాయేలులారా, మీరు దేవుణ్ణి మర్చిపోయినా, అన్య దేవతల్ని ఆరాధించినా దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇకనైనా దేవుని ప్రేమను అర్థం చేసుకోండి, దేవుని దగ్గరకు రండి, దేవుని వైపు రండి. లేకపోతే ఏమైపోతారు? అష్షూరు చెరలోకి మీరు బానిసలుగా వెళ్ళిపోతారు. నన్ను అడిగితే దిస్ ఇస్ ద లాస్ట్ కాల్. ఫస్ట్ కాల్ ఏమో ఆమోసు ద్వారా వెళ్ళింది, ఏం మార్పు రాలేదు. ఇది చివరి కాల్. ఈ పిలుపు గనక వాళ్ళు లోబడకపోతే, పశ్చాత్తాపడకపోతే దేవుడు ఖచ్చితంగా వారిని అష్షూరు చెరలోకి పంపుతాడు అని హెచ్చరిక చేశాడు. మరి ఇంతకీ ఈ పిలుపుకు లోబడ్డారా? లోబడలేదా? నో, లోబడలా. అందుకే క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో అష్షూరీయులు దండయాత్ర చేసి ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ ఎక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళ దేశానికి తీసుకెళ్లారు. తర్వాత ఏం చేశారో తెలుసా? ప్రపంచమంతా జయించి వీళ్ళని ముక్కలుగా చేసి ఒక గుంపుని ఒక దేశంలో, ఒక గుంపుని ఒక దేశంలో, చివరికి ఒక గుంపుని మన భారతదేశానికి కూడా తీసుకొచ్చారు. ఎవరు? అష్షూరీయులు. గుంటూరుకి పొన్నూరుకి మధ్యలో చేబ్రోలు అనే ఊరుంది. అక్కడ రెడ్డిపాలెం అనే ఒకటి ఉంది. అక్కడ కొంతమంది యూదులు ఉన్నారు. వాళ్ళని ఈ మధ్య కొంతమంది విలేకరులు వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారంటే అప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, అష్షూరు రాజు మా ఇజ్రాయేల్ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ఇండియాలో పెట్టాడు, మేము అప్పటి నుంచి ఇక్కడే నివసిస్తున్నాం అని చెప్పి. ఇప్పటికీ ఉన్నారు యూదులు,
ఇప్పటికీ కూడా సమాజ మందిరం ఉంది అక్కడ ప్రతి శనివారం యోధ ఆరాధన జరుగుతూ ఉంటుంది. రీసెంట్గానే ఆ సమాజ మందిరంలో ఉండే యాజకుడు పెద్ద ఆయన చనిపోయాడనమాట. ఇప్పటికీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుతారు, ఇప్పటికీ యోధా పండుగలను వాళ్ళు ఆచరిస్తారు. అయితే వాళ్ళు యూదులు వేసే వస్త్రాలు ధరించరు. సేమ్ మనం ఎలా డ్రెస్ చేసుకుంటామో అలాగే ఉంటారు. అది ఈ పుస్తకం యొక్క సందేశం. ఓకే, ఈ పుస్తకం యొక్క సందేశాన్ని కొన్ని మాటల్లో మనం చూసాం. రైట్, ఇప్పుడు ఇక గ్రంథ విభజన. ఇప్పుడు ఈ పుస్తకాన్ని, ఈ 14 అధ్యాయాలని కొన్ని భాగాలుగా మనం విభజిద్దాం. మొట్టమొదటి భాగం నంబర్ 1, హోషేయ యొక్క వివాహం డాష్ వైవాహిక జీవితం. హోషేయ యొక్క వివాహం డాష్ వైవాహిక జీవితం. ప్రవక్తల యొక్క వివాహం గురించి, వారి వైవాహిక జీవితం గురించి అసలు మనకి ఏమీ తెలియదు. మామూలుగా అయితే ఏ ప్రవక్త గురించి కూడా తెలియదు. కానీ హోషేయ యొక్క మ్యారేజ్ గురించి, ఆయన ఫ్యామిలీ లైఫ్ గురించి మొదటి 3 అధ్యాయాల్లో రాశాడు. రాసుకోండి, 1 to 3, 1 నుండి ఎక్కడి దాకా 3 అధ్యాయాల వరకు. కానీ మొదటి 3 అధ్యాయాల్లో ఒక మ్యారేజ్కి మనం అటెండ్ అవుతాం. అది ఎవరి మ్యారేజ్? అది హోషేయ మ్యారేజ్. పెండ్లి కుమారుడి పేరు హోషేయ, పెండ్లి కుమార్తె పేరు గోమెరు, భార్య పేరు ఏం పేరు? గోమెరు. తర్వాత నేను వాళ్ళ వివాహం ఎలా జరిగింది, ఆ వైవాహిక జీవితం ఎలా ఉందనేది తర్వాత మీకు వివరిస్తా. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటి? హోషేయ యొక్క వివాహం డాష్ వైవాహిక జీవితం. ఇక రెండవ భాగంలోకి వద్దాం. సెకండ్ పార్ట్, రెండవది. వ్యభిచారిణి అయిన ఇశ్రాయేలు డాష్ నమ్మకమైన దేవుడు. వ్యభిచారిణి అయిన ఇశ్రాయేలు డాష్ నమ్మకమైన దేవుడు. ఇశ్రాయేలు దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలని ఆరాధిస్తూ ఉంది. దేవునితో చేసిన ప్రమాణాన్ని మీరింది. ఎవరు? ఇజ్రాయేల్. కానీ దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు మాత్రం తన ప్రమాణాన్ని మీరలేదు, కానీ దేవుడు అదే ప్రమాణం మీద నిలబడ్డాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన దేవుడు. 4 నుండి 14 అధ్యాయాలు చివరి వరకు. 4 నుండి ఎక్కడి దాకా? 14 అధ్యాయాలు. ఈ 2 ప్రాముఖ్యమైన భాగాలుగా దీన్ని విభజించవచ్చు. అది మొత్తం ఎన్ని భాగాలు? 2 పార్ట్స్. మొట్టమొదటిది ఏంటి? హోషేయ వివాహం వైవాహిక జీవితం, 1 నుంచి 3 అధ్యాయాలు. రెండవది వ్యభిచారిణి అయిన ఇశ్రాయేలు డాష్ నమ్మకమైన దేవుడు. ఇప్పుడు సబ్ డివిజన్ కూడా చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేయండి. సబ్ డివిజన్ అంటే ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చూద్దాం. మళ్ళీ హెడ్డింగ్ పెట్టుకోండి. మొట్టమొదటి హెడ్డింగ్ ఏంటి? హోషేయ వివాహం వైవాహిక జీవితం. ఫస్ట్ పాయింట్ ABC అని రాసుకోండి, లేకపోతే రాసుకోండి. ఏ, హోషేయ యొక్క వివాహం, 1వ అధ్యాయం. వివాహం మరియు పిల్లలు. వివాహం మరియు పిల్లలు. హోషేయ గోమెరుల వివాహం మరియు పిల్లలు, వాళ్ళ కుటుంబం. అది ఎన్నో అధ్యాయం? 1వ అధ్యాయం. 2వ అధ్యాయంలోకి రండి. బి, ఇశ్రాయేలు పాపం, దేవుని శిక్ష డాష్ దేవుని ప్రేమ. అది ఇశ్రాయేలు పాపం చేశారు, దేవుడు వారిని శిక్షించాడు, అయినప్పటికీ మళ్ళీ దాన్ని ఏం చేశాడు? దేవుడు ప్రేమించాడు. అది 2వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం అది? 2వ అధ్యాయం. ఇంకెన్ని అధ్యాయాలు మిగిలాయి? ఫస్ట్ పాయింట్లో 3వ అధ్యాయం. ఈ మాట చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నా. ఇది వింటే మీరు కూడా బాధపడతారు. భార్యను కొనుక్కున్న భర్త. భార్యని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు,
పెళ్ళైన తర్వాత ఈ భర్త ఏం చేశాడు? భార్యని డబ్బులిచ్చి కొనుక్కున్నాడు. భార్యను కొనిన భర్త. ఇది 3వ అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి 3వ అధ్యాయంలో? 5 వచనాలు. చిన్న అధ్యాయం, వెరీ స్మాల్ చాప్టర్. భార్యను కొనుక్కున్న భర్త. బ్రాకెట్లో గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. బ్రాకెట్లో ఏంటి? దేవుని ప్రేమ. ఇక 2వ భాగంలోకి రండి. ఏంటి 2వ భాగం టైటిల్ ఏంటి? వ్యభిచారిణి అయిన ఇశ్రాయేలు నమ్మకమైన దేవుడు. ఇది చాలా పొడవైంది కదా. 4వ అధ్యాయం మొదలు పెడితే ఎక్కడ దాకా ఉంది? 14వ అధ్యాయం. నేను మీకు ఏం చేస్తానంటే ఒక్కొక్క అధ్యాయంలో ఏముందో చెప్తా, త్వరగా రాసుకోండి. 4వ అధ్యాయం యాజకుల ప్రజల పాపం. 4వ అధ్యాయం ఏంటి? యాజకుల ప్రజల పాపం డాష్ దేవుని శిక్ష, గాడ్స్ పనిష్మెంట్. ఇశ్రాయేలు దేశంలో యాజకులు ఎలా పాపం చేశారో, ప్రజలు ఎలాంటి పాపాలు చేశారో, దేవుడు వారిని ఎలా శిక్షించాడో 4వ అధ్యాయంలో చెప్తాడు. నెక్స్ట్ 5వ అధ్యాయం రాజకుమారుల పాపం, దేవుని ఉగ్రత. రాజకుమారుల పాపం డాష్ ఎవరి ఉగ్రత? దేవుని ఉగ్రత. 5వ అధ్యాయం. నెక్స్ట్ 6వ అధ్యాయం ఇశ్రాయేలీయుల పశ్చాత్తాపం. ఇశ్రాయేలీయుల ఏంటది? ఇలా హోషేయ పిలుపునిచ్చినప్పుడు కొంతమంది పశ్చాత్తాపడ్డారు. తమ పాపం విషయమై దేవుని దగ్గర ఏం చేశారు? వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. నెక్స్ట్ 7వ అధ్యాయం అధిపతుల పాపం. అధిపతులు అంటే ఎవరు? ఆఫీసర్స్. ఇజ్రాయెల్ దేశంలో రాజకుమారులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ఇంకెవరున్నారు? ఆఫీసర్లు కూడా ఉన్నారు. అధిపతుల పాపం 7వ అధ్యాయం మొత్తం. ఎన్నో అధ్యాయం? 7వ అధ్యాయం. తర్వాత 8వ అధ్యాయం. 8వ అధ్యాయం అంతా ఇశ్రాయేలీయుల విగ్రహారాధన. ఇశ్రాయేలీయుల ఏంటది? విగ్రహారాధన. 8వ అధ్యాయం మొత్తం. నెక్స్ట్ 9, 10 అధ్యాయాలు, 2 చాప్టర్స్, ఒకే థీమ్. ఇజ్రాయేలీయులపై దేవుని శిక్ష, గాడ్స్ పనిష్మెంట్. ఇజ్రాయేలీయులపై ఎవరి శిక్ష వచ్చింది? దేవుని శిక్షా ప్రవచనాలు. మీరు గనక దేవుని వైపు తిరగకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని 2 అధ్యాయాల్లో చెప్పాడు. ఆ 2 అధ్యాయాలు ఏంటి? 9వ అధ్యాయం మరియు 10వ అధ్యాయం. నెక్స్ట్ 11వ అధ్యాయం. 11వ అధ్యాయం ఇశ్రాయేలీయుల పునరుద్ధరణ. ఏంటది? ఇశ్రాయేలీయుల దేవుడు వాళ్ళని శిక్షించిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టడు, మళ్ళా తిరిగి వాళ్ళని సమకూరుస్తాడు, మళ్ళా తిరిగి వాళ్ళని స్వదేశానికి తీసుకొస్తాడు. ఇది ఒక ఆదరణ ప్రవచనం. పునరుద్ధరణ అంటే కూలిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి కట్టడం. అది ఎన్నో అధ్యాయం? 11వ అధ్యాయం. ఇక 13వ అధ్యాయం. 13వ అధ్యాయం అంతా ఇశ్రాయేలీయుల పాపం, సిన్. ఎవరి పాపం? ఇశ్రాయేలీయుల పాపం. ఇంకెన్ని మిగిలినవి? ఒకటే. 14వ అధ్యాయం ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ. ఇశ్రాయేలు యొక్క ఏం మిస్ అయింది? 12, 13 2 ఇశ్రాయేలీయుల పాపం. 12 మరియు 13, 12 and 13 ఇశ్రాయేలీయుల పాపం. చివరిగా 14వది ఇశ్రాయేలు నిరీక్షణ. ఏంటి? ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ. ఇంత కఠినమైనటువంటి శిక్షా ప్రవచనాల్లో కూడా అక్కడక్కడ నిరీక్షణ ప్రవచనాలు ఉంటాయి. మీరు చదివేటప్పుడు దాన్ని అబ్జర్వేషన్ చేయాలన్నమాట. అర్థమైందా?
ఇంత భయంకరమైన ఉదాహరణకి 11వ అధ్యాయం ఉంది చూడండి, ఒకసారి 11వ అధ్యాయంలోకి రండి. 11వ అధ్యాయం అంతా కూడా ఏంటి, థీమ్ ఏంటి, ఏం రాసుకున్నారు? ఇశ్రాయేలీయుల యొక్క పునరుద్ధరణ. 1వ వచనం నుండి 11వ వచనం వరకు మిమ్మల్ని అందరినీ పునరుద్ధరిస్తా, మిమ్మల్ని బలపరుస్తా అంటాడు. 12లో ఏమన్నాడు చూడండి, లాస్ట్ వచనంలో, ఎఫ్రాయిం వారు అబద్ధాలతో నన్ను ఆవరించారు, మోసక్రియలతో నన్ను ఆవరించారు, నిరాటంకంగా దేవుని మీద. అంటే మొదటి 11 వచనాలన్నీ దేవుని యొక్క ఆదరణ అయితే 12వ వచనం వాళ్ళు చేసిన పాపానికి వచ్చే శిక్ష. అలాగే పదమూడో అధ్యాయం చూడండి, 12, 13 అధ్యాయాలంతా ఏంటి థీము? ఇశ్రాయేలీయుల పాపం. 1 నుంచి 13 వచనాల వరకు వాళ్ళ మీదకు వచ్చే భయంకరమైన శిక్ష గురించి చెప్పాడు. చదువుతున్నది 8వ వచనం చూడండి. పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడినట్లు నేను వాళ్ళ మీద పడి వారి రొమ్ముని చీల్చివేస్తాను. ఒక ఎలుగుబంటి పిల్లలు కనపడలేదు అనుకోండి, దానికి విపరీతమైన కోపం వస్తుంది అనమాట. ఎంత కోపం అంటే ఎవరు కనపడితే వాళ్ళని ఏం చేసింది ఎలుగుబంటి? చీల్చివేసి. దేవుడు అంటున్నాడు, పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడినట్లు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేస్తా. ఆడు సింహం ఒకరిని మింగివేయునట్లు వారిని మింగివేస్తా, దుష్ట మృగములు వారిని చీల్చివేయును. ఎంత కఠినంగా మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పి 14వ వచనం చూడండి. అయినను అంటే ఎంత ఘోరంగా మిమ్మల్ని శిక్షించినా పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను మిమ్మల్ని మళ్ళీ ఏం చేస్తాను, అక్కడి నుంచి తీసుకొస్తా, మిమ్మల్ని విమోచిస్తా అంటున్నాడు. అనగా ఒకే అధ్యాయంలో డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి అన్నమాట. ముందు శిక్షా ప్రవచనం వస్తూ ఉంటుంది, చివరిలోకి వచ్చేసరికి నేను ఇంత శిక్షించినా మిమ్మల్ని మళ్ళీ నేను అక్కడి నుంచి విడిపిస్తా. అదే దేవుని యొక్క ప్రేమ. ఏంటి దేవుని యొక్క ప్రేమ. ఇవి 14 అధ్యాయాలు. ఇప్పుడు ఇక మనము ఒక్కొక్క అధ్యాయంలో నుంచి నేర్చుకోవలసిన విషయాలు ఏంటో మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు దాకా మీకు అవుట్లైన్ ఇచ్చేసా. ఇక మీరు ప్రశాంతంగా ఈ వారం అంతా హోషేయ గ్రంథం చదివేయచ్చు. చిన్న బుక్కే కదా. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 14 అధ్యాయాలు. రోజుకు 2 అధ్యాయాలు చదివితే ఈ వారం రోజుల్లో 7 రోజులు 14 అధ్యాయాలు అయిపోతాయి. అయితే హడావిడిగా చదవబాకండి, నిదానంగా చదవండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏమైనా ఆదరణ ప్రవచనాలు ఉన్నాయా? హెచ్చరిక ప్రవచనాలు ఉన్నాయా? వాటి ద్వారా మనమేమి నేర్చుకోవాలనే విధానంలో మనం చూడాలి. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. చెప్పండి, మొదటి అధ్యాయం అంతా ఏంటి? హోషేయ గోమెరుల యొక్క వివాహం. అందరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్త చూడాలి. 2వ వచనం చదువుతున్నాను నేను. అసలు ఈ పుస్తకం ఎప్పుడు రాశాడో చెప్పాడు ప్రారంభంలో. 1వ వచనం, యూదా దేశాన్ని ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిస్కియా అను యూదా రాజుల దినాల్లో, అనగా యూదా దేశాన్ని ఈ 4 రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి ఇజ్రాయెల్ దేశం రాజు ఎవరు? యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు. ఈ యరొబాము ఎవరంటే 2వ యరొబాము. నేను రాజుల గురించి చెప్పేటప్పుడు చెప్పా, యరొబాములు 2. మొదటి యరొబాము ఫస్ట్ రాజు, ఈయనెవరు? 2వ యరొబాము. ఈ యరొబాము కాలంలో దేశం సుసంపన్నంగా ఉంది. ఆ టైంలో హోషేయకు ప్రత్యక్షమైన యెహోవాకు విపరీతంగా విగ్రహారాధన జరుగుతూ ఉంది. ఆ టైంలో దేవుడు హోషేయని పిలిచాడు. చూడండి, పిలిచేయమంటున్నాడు, ద కాల్ ఆఫ్ హోషేయ. 2వ వచనం, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను. ఏమంటాడు చూడండి, మీరు పెన్నుతో అండర్లైన్ చేసుకోవాలి. హోషేయ, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. అనగా జీవము గల దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలను ఆరాధన చేస్తున్నారు. గనుక చూడండి, నీవు పోయి వ్యభిచారము చేసే స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ఎంత కఠినమైన ఆజ్ఞ చూడండి. ఒక ప్రవక్త
దేవుని యందు భయభక్తులు గలవాడిని దేవుడు పిలిచి అంటున్నాడు, అదిగో ఆ ఊరిలో ఒక అమ్మాయి వ్యభిచారం చేస్తూ ఉంది, ఆ వ్యభిచారం చేసే అమ్మాయిని నువ్వు పెళ్ళి చేసుకో. చెప్పండి, అసలు ఈ మాట చెప్తే ఎవరన్నా పోయి పెళ్లి చేసుకుంటారా ఆ అమ్మాయిని? అసలు ఈ మాట పలికినప్పుడు హోషేయకి ఎన్ని కన్నీళ్ళు వచ్చినాయో. ఏంటి ప్రభువా, నేనెంత భక్తిపరుణ్ణి, చిన్నప్పటి నుంచి నేను భయభక్తులు కలిగి ఉన్నాను, ఇదే దేశంలో పుట్టా, అనేక మంది పాపంలో జీవిస్తున్నా, నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తున్నా, నన్ను పిలిచి ఒక భక్తురాలని వివాహం చేసుకో అంటే బాగుండు, కానీ ఎవరిని చేసుకోమంటున్నాడు ఇప్పుడు? వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకో. ఎందుకు అని ఆయన అడక్కముందే ఎందుకో చెప్తున్నాడు ప్రారంభంలోనే. ఎందుకంట? జనులు, 2వ వచనం, యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక. ఇజ్రాయేలు దేశములో ప్రజలు జీవము గల దేవుడైన నన్ను విడిచిపెట్టి జీవము లేనటువంటి అన్య దేవతల్ని ఆరాధిస్తూ ఆధ్యాత్మిక వ్యభిచారంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి నువ్వు వెళ్ళి వ్యభిచారం చేసే స్త్రీని వివాహం చేసుకో. ఇది అసలు మింగుడు పడినటువంటి మాట అండి. ఆశ్చర్యం ఏంటంటే హోషేయ దేవుని చిత్తానికి తల వంచి వెళ్ళి వివాహం చేసుకున్నాడు. చూడండి ఎవరా అమ్మాయి? 3వ వచనం, కాబట్టి అతడు పోయి దెబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. తెలుసు ఈ అమ్మాయి ఆల్రెడీ ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తుందని. ఎట తెలుసు ఆయనకి? దేవుడే చెప్పాడు. సాక్ష్యం చెప్పింది ఎవరు? దేవుడే. అదిగో ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ నాన్నగారి పేరు దెబ్లయీం, ఆమె పేరు గోమెరు. ఆమె వివాహం కాకుండానే విచ్చలవిడిగా జీవిస్తూ ఉంది. నువ్వు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకో. ప్రవక్త మారు మాట్లాడకుండా దేవుని మాటకి లోబడ్డాడు. అసలు ఆ పెళ్లి రోజు పెళ్లి కొడుకు ముఖంలో సంతోషం అసలు ఉందో లేదో ఇమాజిన్ చేయండి, ఊహించండి. అది ఎంత కష్టమైనా దేవుడు చెప్పాడు కనుక నేను దానికి ఏం చేస్తాను? లోబడతాను. ఆ తర్వాత 3 పిల్లలు పుట్టారండి. ఎంతమంది పిల్లలు పుట్టారు? మొట్టమొదటి కొడుకు, తర్వాత ఒక కుమార్తె, తర్వాత ఒక కుమారుడు. పుట్టినటువంటి పిల్లలకి పేర్లు పెట్టడానికి ఆయన సిద్ధపడుతుంటే, ఓ హోషేయ, నీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టొద్దు, మీ తాత పేరు మీ ముత్తాత పేరు నీకు ఇష్టమైన పేరు పెట్టకూడదు, నేను చెప్పిన పేరే నీ పిల్లలకి పెట్టాలి. అసలు మనకు పిల్లలు పుడితే అసలు ఎంత దేవులాడతామో దేనికోసం? పేర్లు పెట్టాలని. కొంతమంది పేర్ల పుస్తకం కూడా కొనుక్కుంటారు అప్పుడు. ఇప్పుడైతే అసలు అంత సెర్చ్ చేయటమే యూట్యూబ్లో చిన్నపిల్లల పేర్లని. అసలు నీ ఏ అక్షరం మీద కావాలంటే ఆ అక్షరం, ఎవరు ఇష్టం వచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ హోషేయకు దేవుడు ఆ స్వేచ్ఛనివ్వాల. ఎందుకంటే నీవు సూచనగా ఉండాలి, నీ పిల్లలు కూడా ఇజ్రాయేలులకు సూచనగా ఉండాలి. చూడండి, మొట్టమొదట పుట్టిన కుమారుడి పేరు 4వ వచనం, యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చాను. 3వ వచనం, గోమెరు పెండ్లి చేసుకున్నాను, ఆమె గర్భవతి అతనికి కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చాను, ఇతనికి యజ్రయేలని పేరు పెట్టుము. చెప్పండి, మొట్టమొదటి కొడుకు పేరు ఏం పేరు? తెలుగులో దాని అర్థం ఏంటంటే దేవుడు విత్తును. ఏంటి దాని అర్థం? ఏంటి? దేవుడు విత్తును. యాక్చువల్గా ఈ పేరుకున్న అర్థాన్ని బట్టి కాదు దేవుడు పెట్టమంది. మరి దేన్ని బట్టి? అదే యజ్రయేలులో ఆహాబు, యెజబెలు దేవుని చేత శిక్షింపబడ్డారు. ఏ ప్లేస్లో? యజ్రయేలులో దేవుడు వాళ్ళిద్దరినీ చంపేశాడు. ఎవరిని? రాజు అయిన ఆహాబుని, రాణి అయిన యెజబెల్ని. కనుక యజ్రయేలు ఇప్పుడు దేనికి సూచన? దేవుని శిక్షకు సూచన. కాబట్టి నువ్వు ఈ పేరు పెట్టాలి. వాడికి యజ్రయేలు అని పేరు పెట్టు. యజ్రయేలు అనగానే అందరు గుండె దడదడ కొట్టుకుంటుంది అందరికీ. ఎందుకని? దేశాన్ని పరిపాలించే రాజు అక్కడ చచ్చిపోయాడు, రాణి కూడా భయంకరమైన సావు చచ్చిపోయింది. ఈ దేశాన్ని నేను శిక్షించబోతున్నాను అని నువ్వు ప్రవచనం చెప్పాలి. అందరూ అడుగుతారు, ఏమయ్యా హోషేయ కొడుకు పుట్టాడంట కదా, ఏం పేరు పెట్టావు? ఏం పేరు పెట్టావంటే యజ్రయేలు అని పేరు. వామ్మో, ఆ పేరు పెట్టావా? ఎందుకు పెట్టావు ఆ పేరు? ఎందుకు పెట్టావని తెలుసా? దేవుడు ఆహాబును శిక్షించినట్లుగా
యెజబెల్ని శిక్షించినట్లుగా ఈ దేశాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? శిక్షించబోతున్నాడని ఆయన ప్రవచనాలు చెప్పేవాడు. తర్వాత ఒక అమ్మాయి పుట్టింది చూడండి, పాప. 6వ వచనం, పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అనే పేరు పెట్టండి. అది ఏంటి పేరేంటి? అమ్మాయి పేరు లోరుహామా, అనగా జాలి నొందనిది. అనగా ఏమాత్రం ఆ అమ్మాయి మీద జాలి పడేవాళ్ళు లేనే లేరు. నో జాలి. ఎవ్వరికి కూడా ఆ అమ్మాయి మీద ఏం లేదు, జాలి లేదు. ఎవరన్నా పేరు పెట్టుకుంటే దయ, కైండ్ అని పేరు పెట్టుకుంటారు, కానీ అసలు జాలి నొందనిది అని పేరు పెట్టుకుంటారా? దాని అర్థం ఏంటంటే ఇజ్రాయేలు దేశం మీద దేవుడు జాలి పడడు. అది ఏంటి? ఇజ్రాయేల్ దేశం మీద దేవుడు ఏం చేయడంట? నేను జాలి పడను, మీరెంత శిక్ష అనుభవిస్తున్నా మిమ్మల్ని చూసి నా హృదయం కఠినం చేసుకుంటాను, కానీ మీ మీద నేను జాలి పడనని ఆయన ప్రవచనం చెప్తాడు. తర్వాత కొడుకు పుట్టాడు చూడండి, కొడుకు పేరేంటో. 8వ వచనం, లోరుహామా పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుణ్ణి కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడను కాను అని కనుక లో అమ్మి అనే పేరు పెట్టుము. లో అమ్మి అనగా నా జనము కాదు. ఒక కొడుకు పుడితే వాడి పేరేంటో తెలుసా? నువ్వు నా కొడుకు కాదు, అది పేరు. ఏం పేరు? నువ్వు నా కొడుకువే కాదు. ఎంత బాధ అండి అసలు. ఆ పిల్లవాడికి ఎంత బాధ పెరిగి పెద్ద అయిన తర్వాత, నువ్వు అసలు ఈ తండ్రికే పుట్టలేదంటే వాడికి ఎంత బాధ. దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలారా మీరు నా జనము అని నేను చెప్పా, ఇప్పుడు చెప్తున్నా మీరు నా జనము కాదు అని ఆయన ప్రవచనాలు చెప్పాడు. కనుక మొదటి అధ్యాయం అంతా కూడా శిక్షా ప్రవచనాలు. ఏ దేశం మీదకి? ఇజ్రాయేలు దేశం మీదకి. ఇక 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో చాలా కఠినంగా చెప్పాడు, మిమ్మల్ని శిక్షిస్తా. రెండోది మర్చిపోయారు, 2వ పేరు మీ మీద జాలి పడను. 3వ పేరు మీరు నా జనమే కాదు. ఒకసారి చెప్పండి, మీరందరూ చెప్పండి. మొట్టమొదట ఆహాబును శిక్షించినట్టు నేను మిమ్మల్ని శిక్షిస్తా. 2 మీ మీద అసలు నేను జాలి పడను. 3 మీరు అసలు నా జనమే కాదు. కానీ 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఇశ్రాయేలుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ దేవునికి! దేవుడు చూడండి ఏమంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. 2వ అధ్యాయం 14వ వచనం, పిమ్మట 2:14 దానిని ఆకర్షించి అరణ్యములోనికి తీసుకొని పోయి అక్కడ దానితో నేను ప్రేమగా మాట్లాడతా. 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకుంటా, ఎంగేజ్మెంట్ చేసుకుంటా. ఒకప్పుడు నీ పేరు జాలి నందనిది, కానీ ఇప్పుడు నేనేం చేస్తాను? ఏముంది అక్కడ? దయా దాక్షిణ్యములు చూపుతా. అందుకే ఆ పేర్లతో దేవుడు ప్రవచనాలు చెప్తున్నాడు. 22వ వచనం, భూమి ధాన్య ద్రాక్షరస తైలమును మనవి ఆలకింపగా అవి యజ్రయేలు చేయు మనవి ఆలకించును. 23వ వచనం, నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుంటాను. అండర్లైన్ చేయండి ఆ మాట. ఒకప్పుడు జాలి పొందను నేను, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాను? జాలి చేసుకుంటాను. 23వ వచనం, దాని యందు నేను జాలి చేసుకుందును, నా జనము కాని వారితో నేనేం చెప్తాను? మీరే నా జనమని చెప్పగా నీవే మా దేవుడు అని అందరూ. దేవుడు అంటున్నాడు హోషేయతోటి, హోషేయ నేను మళ్ళీ వాళ్ళ మీద జాలి పడుతున్నా, వాళ్ళని నా జనముగా చేసుకుంటున్నా అని చెప్తా ఉన్నాడు. ఆ సందర్భంలో గోమెరు ఏం చేసిందో తెలుసా? జాగ్రత్తగానండి. ఈ 3 పిల్లల్ని హోషేయ దగ్గర విడిచిపెట్టి మళ్ళీ వ్యభిచారం చేయడానికి వెళ్ళిపోయింది. బుద్ధి ఎక్కడ పోయిద్ది? పెళ్ళికి ముందు అదే అలవాటు. ఎవరికి? గోమెరికి. పెళ్ళి అయిపోయిన తర్వాత తన విటులో ఆమె జ్ఞాపకం వచ్చారు.
ఆమెకు చాలా కోరికలు ఉన్నాయి, చాలా డబ్బు కావాలి, చాలా నగలు కావాలి, చాలా బంగారం కావాలి. ఇవన్నీ హోషేయ ప్రొవైడ్ చేయలేడు. కొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారంటే, హోషేయ కొండలు తయారు చేసేవాడట. ఒక కొండలు తయారు చేసే వ్యక్తి, కొండలు తయారు చేసి అమ్మే వ్యక్తి ఎంత సంపాదించగలడు? భార్య యొక్క గొంతెమ్మ కోరికలన్నీ తీర్చగలడా? చెప్పండి. ఎప్పుడైతే తన కోరికలు తీరట్లేదో తన విటుల జ్ఞాపకం వచ్చారు ఆమెకి. నేను నా విటుల దగ్గరికి వెళ్ళిపోతా, వాళ్ళు ఏదడిగితే అది నాకు ఇస్తారు. బంగారు గాజులు అడిగితే బంగారు గాజులు ఇస్తారు, బంగారు వస్తువులు కావాలంటే అవి ఇస్తారని ఆ కోరికలను చంపుకోలేక ఈ నమ్మకమైన భర్తను పిల్లలను విడిచిపెట్టి, తీసుకో నీ పిల్లలను నువ్వు తీసుకో అని ఆయన ముఖాన పడేసి పిల్లల ముగ్గురిని వెళ్ళిపోయిందండి. అపనమ్మకమైన భార్య ఎవరు? గోమెరు. ఇక ఆ ముగ్గురు పిల్లల్ని, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలండి వాళ్ళు. ఆ పిల్లల్ని పెంచుతూ పెద్ద చేస్తూ కాలం గడుపుతూ ఉన్నప్పుడు 3వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఒక భయంకరమైన మాట చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? అక్కడ గోమెరు పరిస్థితి ఏంటో తెలుసా? గోమెరు తన విటుల దగ్గరికి వెళ్ళింది. ఆ విటులు గోమెరుని వేశ్యాగృహానికి అమ్ముకున్నారు. ఏ గృహానికి అమ్మేశారు? బానిసగా అమ్మివేశారు. ఆమె నమ్మింది విటుల్ని, కానీ ఆ విటులు తమ కోరిక తీరిన తర్వాత ఆమెను ఒక వస్తువులాగా చూసి అమ్మేశారు. ఎవరికి అమ్మేశారంటే ఒక వ్యభిచార గృహానికో ఒక బానిసగా అమ్మివేశారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు హోషేయని పిలిచి, చూడండి 3వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలు కోరి ఇతర దేవతలను పూజించినా యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణి దాని యొద్దకు నువ్వు పోయి దాన్ని ప్రేమించు. అదిగో అక్కడ బానిసగా ఉంది, వ్యభిచార గృహంలో ఉంది, అమ్ముడు పోయింది. ఇప్పుడు తనకై తాను బయటకు వచ్చే ఛాన్సే లేదు. నువ్వు వెళ్ళి దాన్ని ప్రేమించు. 2వ వచనంలో దేవుని మాటకు విధేయత చూపించి 15 తులాల వెండి తీసుకొని తన భార్యను కొనుక్కోవటానికి బయలుదేరాడు. ఎంత కష్టం చరిత్రలో ఏ భర్తకి రాలేదేమో. ఇది ధ్యానిస్తూ ఉంటే కన్నీళ్ళు ఆగవండి. ఎంత కష్టం, ఎంత ప్రేమ. తాను వివాహం చేసుకున్న భార్యని ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది. చూడండి 3వ వచనం, 2వ వచనం. కాగా నేను 15 తులముల వెండి ఏదుము యవలు తీసుకొని దానిని కొని. బహుశా ఆయన కుండలు చేసే వ్యక్తి అయితే ఈ 15 తులాల వెండి సంపాదించడం ఎంత కష్టమో, ఏదుము యవలు సంపాదించడం ఎంత కష్టమో, ఇవన్నీ తీసుకెళ్ళి ఆ యజమానికి ఇచ్చి ఆమెని కొనుక్కున్నాడు. కొనుక్కుంది ఎవరినండి? తన సొంత భార్యని. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి కొనుక్కోవాలి. ఎందుకంటే నేను కూడా ఈ అపనమ్మకమైన ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాను? నేను ప్రేమిస్తున్నా. అందరూ అడుగుతారు, ఏమయ్యా హోషేయ, ఏంటి నువ్వు వెళ్ళి ఆ వ్యభిచారిని కొనుక్కున్నావా? అవును, కొనుక్కున్నా. ఎందుకు కొనుక్కున్నా తెలుసా? మీరు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉంటే, దేవుని విసర్జిస్తూ ఉంటే, మీరు కూడా అమ్ముడు పోతే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించాలనుకుంటున్నాడు. ఆయన కూడా మిమ్మల్ని కొనుక్కోవడానికి సిద్ధపడుతున్నాడని ఒక సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు హోషేయకి ఎంత గొప్ప పరీక్ష పెట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే హోషేయ గెలిచాడు పరీక్షలో. చూడండి, తన భార్యతో ఇలా అంటున్నాడు. 3వ వచనం. కొనుక్కొని అలా బయటికి తీసుకొచ్చి అంటున్నాడంట, చాలా దినముల వరకు నా పక్షమునే నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను అంటున్నాడు భార్యతో. గోమెరు దయచేసి నువ్వు మళ్ళా ఈ పని ఎప్పుడు చేయవద్దు. ఏ పురుషుణ్ణి నువ్వు కూడవద్దు, వ్యభిచారం చేయవద్దు. నాకు వాగ్దానం చేయి, బతిమలాడుతున్నాడు. నీ ఎడల నేను కూడా అలాగే ఉంటాను.
ఎన్నాళ్ళు నేను నమ్మకంగా ఉన్నాను, ఇక ముందు కూడా నమ్మకంగా ఉంటాను. నువ్వు నాకు అపనమ్మకంగా ఉన్నావు, అయితే నేను ఎంతో వెల చెల్లించి వెచ్చించి నిన్ను కొనుక్కోవాల్సి వచ్చింది. పిల్లలు అనాథలు అయిపోయారు, తల్లి లేని బిడ్డలు అయిపోయారు. దేవుడు పంపిస్తే నేను వచ్చా నీ దగ్గరికి, దేవుడు వెళ్ళమంటే నేను వచ్చా. ప్లీజ్ ప్లీజ్ దయచేసి నాకు ఒక వాగ్దానం చేస్తావా? ఇంకా నేను ఎన్నడూ వ్యభిచారం చెయ్యను, ఏ పురుషుడిని కూడను అని బతిమలాడి చెప్తా ఉన్నాడు. వాట్ ఈ ట్రాజడీ! ఎంత గొప్ప ప్రవక్త అండి. అసలు నేను పరలోకం వెళ్ళిన తర్వాత హోషేయని కలిసి ఒక షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా. వస్తారా మీరు అందరూ? వస్తారుగా? ఏంటి రారా? ఏంటి ఇక్కడే ఉంటారా? రారా? రండి. అడుగుదాం అనుకున్నా హోషేయని, ఎలా చేసేవయ్యా అసలు ఈ పని? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు భూమి మీద మా వల్ల ఎవరి వల్ల కూడా కాదే, నువ్వు ఎలా భరించావు, ఎలా లోబడ్డావు? హ్యాట్స్ ఆఫ్ టు హోషేయ. ఐ వాంట్ టు అప్రిషియేట్ ద ప్రాఫెట్ హోషేయ. దిస్ ఈస్ ద ఫ్యామిలీ మ్యాటర్ అబౌట్ హోషేయ. ఇదండి హోషేయ యొక్క కుటుంబ కథ. రైట్. ఇక 4 నుంచి 14 వచనాలను అధ్యాయాలను మనం ధ్యానం చేద్దాం. ఏంటి 4 నుంచి 14 అధ్యాయాలు ఏంటి? వ్యభిచారిణియగు ఇశ్రాయేలు నమ్మకమైన దేవుడు. ఇజ్రాయేలు గోమెరు లాంటిది. అది ఇజ్రాయేలు జాతి, ఇజ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళు? గోమెరు లాంటి వాళ్ళు, అపనమ్మకస్తులు. గోమెరుకి హోషేయకి గోమెరుకి అంటే వివాహం అయింది. మరి ఇజ్రాయేలుకి దేవుడికి ఎక్కడ జరిగింది ఈ ప్రమాణం? ఎవరైనా చెప్పగలరా? సేవకురాలు చెప్పకూడదు, ఇంకెవరైనా చెప్పచ్చు. సేవకురాలు తప్ప. కష్టమైనా చెప్పడం. సీనాయి పర్వతం దగ్గర జరిగింది. ఎక్కడ జరిగింది? రాసుకోండి. సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారితో ప్రమాణం చేశాడు. ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఏంటో తెలుసా? నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. చెప్పండి ఒకసారి ఈ ప్రమాణం. నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకేమై ఉంటారు? అక్కడ దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు. ఇట్ ఈజ్ లైక్ ఎ మ్యారేజ్ కోవెనెంట్. అది ఒక వైవాహిక నిబంధన లాంటిది. ఒక భార్య భర్తతో చేసే నిబంధన లాంటిది. ఆ నిబంధనని నిర్గమాకాండంలో మనం చూడవచ్చు. ఆ నిబంధన నిలబెట్టుకోవడానికి దేవుడు 40 సంవత్సరాల పాటు ఒక భర్తగా, భరించేవాడుగా ఇశ్రాయేలీయుల అరణ్యంలో ఏం చేశాడు? పోషించాడు. అనేక సార్లు పలుమార్లు విసిగించిన ఆయన మాత్రం మన్నాని మాత్రం పంపడం ఆపలేదండి. ఎన్ని సంవత్సరాలు? దేవుడు తాను ఇచ్చినటువంటి ప్రమాణానికి, తాను చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నాడు. అందుకే నమ్మకమైన దేవుడు. మరి ఇజ్రాయేల్ చెప్పండి, నమ్మకమా అపనమ్మకత్వమా? అపనమ్మకత్వం, అన్ఫెయిత్ఫుల్నెస్. తనని పోషించినటువంటి దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలను ఆరాధించింది. 4 నుండి 14 అధ్యాయాల్లో అపనమ్మకమైన భార్య, నమ్మకమైన భర్త. ఎవరి భార్య? ఇశ్రాయేల్. ఎవరి భర్త? దేవుడు, జీవము గల దేవుడు. రైట్. ఈ అధ్యాయాలన్నీ చదివితే మనం ఇశ్రాయేలీయుల యొక్క అపనమ్మకత్వాన్ని హోషేయ కళ్ళకు కట్టినట్టుగా చెప్తా ఉంటాడు. నేను కొన్ని వచనాలు చదువుతా, చూడండి. 4వ అధ్యాయం 14వ వచనం. 4:14. జనులు తామే వ్యభిచారుణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులను అర్పింతురు. కనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడళ్ళు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షించను. అనగా మీ కుమార్తెలు వ్యభిచారం చేసిన, అందరు నా వైపు చూడండి, మీ కోడళ్ళు వ్యభిచారం చేసి నేను శిక్షించను. ఎందుకో తెలుసా? వాళ్ళ తండ్రులు మామలైన మీరే ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళకి నేర్పింది ఎవరు? మీరే. తండ్రులారా, మామలారా, వాళ్ళతో చెప్తున్నాడు అన్నమాట. వీళ్ళని శిక్షించను. ఎందుకు? వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? మీ దగ్గర నేర్చుకున్నారు. అనగా హోల్ ఫ్యామిలీస్ కుటుంబాలుగా
జీవము గల దేవుణ్ణి విసర్జించారు. 5వ అధ్యాయం 2వ వచనం, వారు మితి లేకుండా తిరుగుబాటు చేశారు కనుక వారిని అందరినీ ఏం చేస్తాను, నేను శిక్షిస్తాను. 13వ వచనం, 5:13, తాని రోగి అవుట ఎఫ్రాయిము చూచెను. ఇక్కడ ఎఫ్రాయిం అంటే ఎవరు? ఇజ్రాయేల్, గుర్తుపెట్టుకోండి. తనకు పుండు కలుగుట యోధా చూచెను. అప్పుడు ఎఫ్రాయిమీలు అష్షూరు యొద్దకు పోయాను. జాగ్రత్తగానండి, ఇజ్రాయేల్కి బాధ కలిగితే, కష్టం వస్తే దేవుడి దగ్గరకు రావాలి, కానీ అడగబోయారు, అష్షూరీయుల దగ్గరకు పోయారు. అష్షూరీయుల్ని ఆధారం చేసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, నీ ఆధారం నీకు అన్యాయం చేస్తుంది, జాగ్రత్త అంటున్నాడు హోషేయ. నీ ఆధారం నీకేం చేస్తుంది? అన్యాయం. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావో అదే దేశం నిన్ను చెరలోకి తీసుకొని వెళ్తుంది. 11:6 ఉంది చూడండి ఈ మాట. 11:6 క్షమించండి, 11:5, ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు, కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ఏం చేస్తాడు? ప్రభుత్వం చేస్తాడు. చూసారా, నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో వాళ్ళే నీ మీద పెత్తందారులు అవుతారు, వాళ్ళే నీ మీద ప్రభువులు అవుతారు, వాళ్ళే నిన్ను బానిసలుగా చేస్తారు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడటానికి బదులుగా ఎవరి మీద డిపెండ్ అవుతున్నావు? అష్షూరు మీద. నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, మన కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు మనుష్యుల మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఆ రోజు ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గర దేవునితో నిబంధన చేసినట్లుగా మనమందరం కూడా ఒక నిబంధన చేశాం. ఎప్పుడో చెప్పనా? బాప్తీసం తీసుకున్న రోజున. అవునా? సముద్రంలోనో లేకపోతే చిన్న నీళ్ల కుంటలోనో తొట్టిలోనో బాప్తీసం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు అడిగాడా లేదా? మిమ్మల్ని అడగలేదా? మీరు దేవుని కొరకు జీవిస్తారా? అవునయ్యా, జీవిస్తానయ్యా. ఇక లోకాన్ని ప్రేమించకుండా, పాపాన్ని ప్రేమించకుండా దేవుణ్ణే ప్రేమిస్తారా? అవునయ్యా, ప్రేమిస్తావయ్యా. అంటే మనం దేవునితో ఏం చేశాం? ప్రమాణం చేశాం. దేవునితో ప్రమాణం చేసిన నీవు దేవుని ప్రేమించకుండా లోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? పాపాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? ఇప్పుడు చెప్పండి, మనం అపనమ్మకస్తులం కాదా? ఇజ్రాయేల్ గోమెరు లాంటిది, మనం ఇజ్రాయేల్ లాంటి వాళ్ళం. ఏం పెద్దగా తేడా లేదు. బాప్తిసం తీసుకున్న రోజున నువ్వు దేవునితో ఏం ప్రమాణం చేశావు? దాని ప్రకారం జీవిస్తున్నావో లేదో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఇది నేర్చుకోవాల్సిన పాఠం. వాళ్ళు అష్షూరు మీద ఆధారపడినట్లు మనం మనుషుల మీద ఆధారపడకూడదు. చివరిగా ఆదరణ మాటలు ఒక 2 చెప్పి నేను ముగించేస్తాను. 14వ అధ్యాయంలోకి రండి. దేవుడు వారిని ఆదరిస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. చేసింది చాలు. నువ్వు పాపాలు చేసి చేసి నిలబడ్డావా? ఏమన్నా ఏమైపోయావు? కూలిపోయావు. నీ పాపం నిన్ను కూలిపోయేలా చేసింది. కనీసం ఇప్పుడైనా సరే ఎడు తిరగాలి? దేవుని వైపు తిరుగుము. 2వ వచనం, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరగండి. ఒకవేళ మీరు తిరిగితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చూడండి ఏంటో 4వ వచనం, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. అండర్లైన్ చేయండి. దేవుడు నీ గుణం మారుస్తాడట. బా, ఎంత మంచి దేవుడు అండి. మనం కనుక పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగితే ఏం మారుస్తాడు? మన గుణాన్ని మారుస్తాడు. గుణపరుస్తాను. తర్వాత మాట ఏంటి చూడండి, గుణపరుస్తాను. వారి మీద నా కోపం చల్లారుతుంది, మనస్ఫూర్తిగా వారిని ఏం చేస్తాను? స్నేహిస్తాను. గాడ్ విల్ బికమ్ యువర్ ఫ్రెండ్. దేవుడు నీ స్నేహితుడిగా దేవుడు మారతాడు. 5వ వచనం, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును, లెబానోను పర్వతం దాని వేళ్ళు తన్నున్నట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ప్రియమైన సోదరి సోదరులారా, మనం మరలా దేవుని వైపు తిరిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడు,
మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే కండిషన్ ఉంది. మనం లోకం వైపు నుండి, పాపం వైపు నుండి ఎటు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. లోకాన్ని ప్రేమించకుండా, పాపాన్ని ప్రేమించకుండా దేవుణ్ణే ప్రేమించాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి. చిన్న ప్రార్థన మన హృదయంలో మనం చేసుకుందాం. బాప్తీసం తీసుకున్నప్పుడు నువ్వు దేవునితో ఒక ప్రమాణం చేశావు. ఏమని చేశావు? నేను ఈ లోకాన్ని ప్రేమించను, పాపాన్ని ప్రేమించను, దేవునికే లోబడతానని నువ్వు ప్రమాణం చేసావు కదా. ఏమైంది నీ ప్రమాణం? మెల్లమెల్లగా లోక ఆశల్లో పడిపోతున్నావా? పాపానికి దగ్గర అవుతున్నావా? ప్రార్థన చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను కూడా అపనమ్మకమైన ఇశ్రాయేలు వలె ఉన్నానయ్యా. నిన్ను విడిచి ఈ లోకాన్ని, పాపాన్ని ప్రేమిస్తా ఉన్నా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం. నన్ను క్షమించే దేవుడవు నీవే, నన్ను ఆశీర్వదించే దేవుడవు కూడా నీవే ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలు అష్షూరు మీద ఆధారపడింది, గోమెరు తన విటుల మీద ఆధారపడింది. చివరికి ఆ విటులు దానిని అమ్మేశారు. మనం మనుషుల మీద ఆధారపడితే కృంగిపోతాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకే కష్టం వచ్చినా, బాధ వచ్చినా నీ వైపే చూస్తా, నీ మీదే ఆధారపడతాను ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. హోషేయ లాంటి విధేయత మనకుందా? దేవుడు చేయమన్న పని అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత అవమానకరమైందైనా హోషేయ లోబడినట్టు నేను కూడా లోబడటానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, 1 Hour 1 Book అనే సిరీస్లో ఈ దినం హోషేయ గ్రంథాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు. ఎన్నెన్ని పాఠాలు మాకు నేర్పించావు ప్రభువా. హోషేయ లాంటి విధేయత వ్యక్తిగతంగా నాకు, ఈ వాక్యాన్ని వింటున్న మా అందరికీ, యూట్యూబ్లో చూస్తున్న వారికి కూడా మీరు అనుగ్రహించండి. ఇశ్రాయేలు అష్షూరు మీద ఆధారపడినట్టు మేము ఆధారపడకుండా, మనుషుల వైపు చూడకుండా నాయన నీ మీద ఆధారపడటానికి మాకు సహాయం చేయండి. లోకాన్ని, పాపాన్ని ప్రేమించేవారిగా ఉండకుండా నిన్నే ప్రేమించేవారిగా ఉండటానికి సహాయం చేయండి. నమ్మకమైన భార్య వలె, నమ్మకమైన బిడ్డలుగా మేము నీ కొరకు జీవించడానికి మాకు సహాయం చేయండి. గోమెరు లాంటి చెడు స్వభావం మాలో ఎవ్వరికి లేకుండా మీరు చేయమని, ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి బిడ్డని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశన. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల సదాకాలం మనకు తోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.